అందరికీ నమస్కారం. అక్టోబర్ నెల క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశానికి ఇచ్చేసినటువంటి ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు, న్యూలీ రిక్రూటెడ్ టీచర్స్ బ్యాచ్ 2025 టీచర్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ స్వాగతం తెలియజేస్తున్నాం. క్లస్టర్ కాంప్లెక్స్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ టు డిస్కస్ ఆల్ ద academics and also one of the refreshment training to the teachers. సో ఈ క్లస్టర్ కాంప్లెక్స్లో ముఖ్యంగా హౌ టు ట్రాక్ ద లాంగ్ అబ్సెంటీస్, హౌ టు స్ట్రీమ్లైన్ ద సిడి గ్రేడ్ స్టూడెంట్స్ మరియు డిఫికల్టీ చాప్టర్స్ను ఒక మోడల్ లెసన్గా మనం ఏ విధంగా చెప్పగలగాలి అన్నటువంటివి ఈరోజు ముఖ్యంగా మనం ఇక్కడ చర్చించుకోబోతున్నాం. మీరందరూ కూడా డిస్కస్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇక రెండవది అప్కమింగ్ ఇష్యూస్ ముఖ్యంగా నవంబర్ నెలలో మనకు సమ్మేటివ్ ఎగ్జామినేషన్స్ అన్నటువంటివి స్టార్ట్ కాబోతూ ఉన్నాయి. నవంబర్ 10th నుంచి 19th వరకు యాజ్ ఎ పార్ట్ ఆఫ్ అకాడమిక్ క్యాలెండర్. సో కాబట్టి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అందరూ కూడా దీన్ని గమనించి సిలబస్ అంతా కూడా పూర్తి చేయాలనేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మరియు 100 days యాక్షన్ ప్లాన్ 10th క్లాస్ నవంబర్ 30th కల్లా సిలబస్ కంప్లీట్ చేసుకొని డిసెంబర్ 5th నుంచి మనం 100 days యాక్షన్ ప్లాన్కి వెళ్ళబోతాం. గతంలో కంటే ఈసారి భిన్నంగా అంటే డిఫరెన్షియేషన్ మనం చూపిస్తూ ఉన్నాము. ఈ యాక్షన్ ప్లాన్లో ఏబీ గ్రేడ్ స్టూడెంట్స్ సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్, సిడి గ్రేడ్ స్టూడెంట్స్ సంబంధించినటువంటి ఒక యాక్షన్ ప్లాన్ను మనము డిజైన్ చేయబోతూ ఉన్నాం. ఇది షార్ట్లీ మీకు అందరికి కూడా షేర్ చేయడం జరుగుతుంది. సో అలాగే నవంబర్ 26th సంబంధించి కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా మనం ప్రతి కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఒక విద్యార్థిని సెలెక్ట్ చేసి స్టేట్ లెవెల్కి తీసుకురావాలి అన్నటువంటిది డిపార్ట్మెంట్ దృక్పథం. సో కాబట్టి ఇందుకు సంబంధించి ఎస్ఏ రైటింగ్, ఎలక్యూషన్, క్విజ్ ఈ కాంపిటీషన్స్ అన్నీ కూడా మనం స్కూల్ లెవెల్, ఆ తర్వాత మండల్ లెవెల్, కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో మనం నిర్వహించబోతా ఉన్నాం. దీనికి సంబంధించి కూడా షెడ్యూల్ త్వరలో ఇవ్వబోతాం. దీన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. సో అలాగే ఇప్పుడు న్యూలీ రిక్రూటెడ్ టీచర్స్ అందరూ కూడా మనకు రావడం జరిగింది. మరొకసారి ఈ అకాడమిక్స్లో మనం చేసినటువంటి రీఫార్మ్స్ అన్నీ కూడా ఒక్కసారి రీట్రేట్ చేస్తున్నాను. ముఖ్యంగా అకాడమిక్ క్యాలెండర్ అన్నటువంటిది దిస్ ఈస్ ద మాన్యువల్ ఫర్ ఆల్ ద టీచర్స్. ఈ అకాడమిక్ ఇయర్లో డే 1 నుంచి ఎండ్ ఆఫ్ ద డే అకాడమిక్ ఇయర్ వరకు కూడా ఆల్ యాక్టివిటీస్ అంటే సిలబస్ కవరేజ్ కావచ్చు, అసెస్మెంట్స్ షెడ్యూల్ కావచ్చు, ఆల్ రైటప్స్ అన్ని ఈవెంట్స్ సంబంధించినటువంటి అకాడమిక్ సంబంధించినటువంటి రైటప్స్ అన్నీ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. అలాగే నో బ్యాక్ డే యాక్టివిటీస్. సో ఇవన్నీ కూడా పొందుపరచడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క టీచర్ అకాడమిక్ క్యాలెండర్ను స్టడీ చేయాలనేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా రెండో విషయం వచ్చేసి టీచర్ హ్యాండ్బుక్ ఈజ్ ద వన్ ఆఫ్ ద రిసోర్స్ టు ద టీచర్. ఎందుకంటే పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి ఒక కాన్సెప్ట్ ఉందంటే కాన్సెప్ట్కు సంబంధించి ఉన్నటువంటి సమాచారమే కాకుండా అదనపు సమాచారం ఇవ్వడంతో పాటు ఒక కాన్సెప్ట్ను ఒక యాక్టివిటీ బేస్లోనే కాకుండా మల్టీ డైమెన్షనల్ యాక్టివిటీస్లో కూడా చెప్పడానికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్క టీచర్ దీన్ని ఉపయోగించి ఖచ్చితంగా ప్రతి టాపిక్ వెనకాల ఉన్నటువంటి చాప్టర్ వెనకాల ఉన్నటువంటి టీచర్ రిఫ్లెక్షన్ కావచ్చు, స్టూడెంట్ రిఫ్లెక్షన్ కావచ్చు, టీచర్స్ డైరీ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా దాన్ని పూర్తి చేయాలనేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే అసెస్మెంట్ బుక్లెట్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఇన్నోవేటివ్ మెథడ్. ఎందుకంటే గతంలో లేదు, ఇది ఈ సంవత్సరం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇది మెయిన్ స్టూడెంట్ లర్నింగ్ ప్రోగ్రెస్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది ఒక రకంగా చెప్పాలి అంటే ట్రయాంగిల్ స్ట్రాటజీ. స్టూడెంట్, టీచర్, పేరెంట్కు వేర్ ద స్టూడెంట్ ఈజ్ అన్నటువంటిది తెలుసుకోవడానికి, ఇన్ కేస్ లర్నింగ్ ప్రోగ్రెస్ తక్కువగా ఉంది అనుకుంటే డెఫినెట్లీ రెమిడియేషన్ ఇవ్వడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ దీన్ని ఉపయోగించి ఇందులో రాసేలా చూసి
బెటర్ రిజల్ట్స్ తీసుకురావాలనేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. తర్వాత 4th వన్ వచ్చేసి వాల్యూ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ముఖ్య లక్ష్యమే వాల్యూ బేస్డ్ సొసైటీని నిర్మించడం. సో ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ వాల్యూస్ను సస్టైన్ మరియు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈరోజు వాల్యూ ఎడ్యుకేషన్ బుక్స్ను మనం 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది. సో వీటిని ఫార్మేటివ్ అండ్ సమ్మేటివ్ అసెస్మెంట్స్లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఫార్మేటివ్లో అన్సీన్ పోయంకు 4 మార్క్స్ ఉంటున్నాయి. సమ్మేటివ్ ఎగ్జామినేషన్స్లో అన్సీన్ ప్యాసేజ్కి 8 మార్క్స్ ఉంటున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క తెలుగు ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు దీన్ని గుర్తించి ఖచ్చితంగా ఈ వాల్యూ ఎడ్యుకేషన్ బుక్స్ అన్నీ కూడా సిలబస్ అటు రెగ్యులర్ టైం టేబుల్లో కావచ్చు, లేదు అంటే నో బ్యాక్ డే యాక్టివిటీస్ రోజు పూర్తి చేయాలనేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే ఫైనల్లీ సమ్మరీ వీడియోస్ ఇది కూడా చాలా ఉపయోగకరం. రీక్యాప్చులేషన్ లాంటిది ఇది. జిస్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఆ టాపిక్ జిస్ట్ ఆఫ్ ద చాప్టర్ అంతా కూడా ఇందులో తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్క టీచర్ యూజ్ చేసి యూసేజ్ని పెంచి ఆ చిల్డ్రన్స్లో మంచి లెర్నింగ్ అవుట్కమ్స్ తీసుకోవాలనేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు.